తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేట్కే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. మరో సరికొత్త బిగ్ బాస్ రివ్యూ ఎపిసోడ్తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను. సో సండే అంటే ఎలిమినేషన్ డే, మన ఫేవరెట్ వీకెండ్ ఎపిసోడ్ అయితే వచ్చేసిందనమాట. లాస్ట్ టైం ఒకసారి మనం నామినేషన్స్లో చూసుకున్నట్టయితే ఫ్లోరా, సంజన, తర్వాత రీతు చౌదరి, దివ్య, హరిత హరీష్, శ్రీజ, వీళ్ళందరూ 6 మెంబర్స్ అయితే ఉన్నారనమాట లాస్ట్ టైం నామినేషన్స్లో అయితే. సో ఈసారి సండే వచ్చేసరికి ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్న టెన్షన్తో చూస్తున్నప్పటికీ మళ్ళీ ఒక షాక్ అయితే ఇచ్చేసారు. ఎందుకంటే లాస్ట్ టైం ప్రియా ఎలిమినేట్ అవుతుందనైతే నేనైతే అనుకోలేదు. ఎందుకంటే చాలా పెద్ద ట్విస్ట్. లాస్ట్ టైం నామినేషన్స్లో కూడా ఫ్లోరా ఉండిన్నారు. సో అంటే ఫ్లోరాని కాదని ప్రియా అవుతుంది అని అయితే నేను అనుకోలేదు. సో ఈసారి వచ్చేసరికి మళ్ళీ నార్మల్గా అయితే సండే ఎపిసోడ్ కంటిన్యూ అయిపోయింది, ఫన్ గేమ్స్తో స్టార్ట్ అయింది. నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యేసరికి ఒక్కొక్కరుగా సేవ్ అవుతూ వచ్చినప్పటికీ రీతు సేవ్ అయిపోయింది, శ్రీజ సేవ్ అయిపోయింది, దివ్య కూడా సేవ్ అయిపోయింది లాస్ట్కి. సో అంటే నేను ఈసారి ఏమనుకున్నా అంటే అందరిలో మనం కంపేర్ చేసుకుంటే రీతు ఎలాగో టాప్ 1లో నిలుస్తుంది 6 పీపుల్లో. ఎందుకంటే రీతు ప్రతి గేమ్లో అయి ఉండొచ్చు, ఏ టాస్క్ అన్నా అయి ఉండొచ్చు, చాలా గట్టి పోటీ ఇచ్చి ప్రాపర్గా ఆడుతుంది. ఇంతవరకు జరిగిన వెరీ మూమెంట్ వరకు కూడా ప్రాపర్గా అన్ని టాస్క్లో తన బెస్ట్ ఇచ్చింది. సెకండ్ వచ్చేసి ఇంకా మనం చూసుకుంటే శ్రీజ కూడా చాలా బాగా టాస్క్ ఆడుతుంది. తన మాటలు ఒక్కటే కాదు, టాస్క్ కూడా బాగానే ఆడింది. సో సంజన ఇంకా మనకు తెలిసింది, తన గేమ్ ప్లే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే గేమ్ ఆడాల్సినప్పుడు గేమ్ ఆడుతూ ఉంది. ఇంట్లో మనకు ఎంటర్టైన్మెంట్ అయితే మోస్ట్ కంటెంట్ సంజన వల్లనే వస్తుంది అని అడిగితే బిగ్ బాస్ 9లో. మిగతా వాళ్ళందరూ ఇంత కంటెంట్ ఇవ్వలేకపోతున్నారు. అది తను దొంగతనం చేసన్నా అయి ఉండొచ్చు, లేకపోతే టాస్క్ ఆడన్నా అయి ఉండొచ్చు, ఏ విషయం అన్నా అయి ఉండొచ్చు, సంజన మాత్రం ప్రాపర్ కంటెంట్ ఇస్తుంది. సంజన అయి ఉండొచ్చు, తర్వాత రీతు, తర్వాత శ్రీజ, దివ్య కూడా వచ్చి ఒక 1 వీకే అయి ఉండొచ్చు. బట్ దివ్య మాత్రం తన బెస్ట్ ఇచ్చింది. ఇంతవరకు ఎక్కువగా కనపడలేకపోవచ్చు, కానీ ఏ టాస్క్ వచ్చినా కూడా ప్రాపర్గా ఆడి, అంటే ఇప్పటివరకు అయితే అక్కడ ఇక్కడ మాట్లాడడం అదంతా లేదు. తనకు ఏదనిపిస్తే అది చెప్తుంది. ఇంకా మనం తన గురించి తెలుసుకోవాలి అంటే ఇంకొక 1 వీక్ 2 వీక్స్ అయితే పడుతుంది అనమాట. ఎందుకంటే అంత క్లియర్గా ఓపెన్ అయినట్టు నాకు అనిపించట్లేదు దివ్య ఎక్కడ కూడా. స్టార్టింగ్ కాబట్టి ఇలా బిహేవ్ చేస్తుందా, లేకపోతే తను సేఫ్ గేమ్ ఆడుతుందా అన్న విషయం అయితే మనం ఇంకొక వీక్ చూస్తే మనకు అర్థమైపోతుంది ప్రాపర్గా. ఇంకా మనం ఫ్లోరా దగ్గరకు వస్తే మళ్ళీ సేమ్, అంటే ఫస్ట్ వీక్తో కంపేర్ చేసుకున్నప్పటికీ సరే, లాస్ట్ 2 వీక్స్తో కంపేర్ చేసుకున్నప్పటికి కూడా ఫ్లోరా చాలా చేంజ్ అయితే అయ్యింది. కానీ పాయింట్ ఏంటంటే ఎంతసేపు ఉన్నా ఫ్లోరా అయితే క్లియర్గా సేఫ్ గేమ్ అయితే ఆడుతుంది. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా సంజన వెనకలు తిరగడం అయి ఉండొచ్చు, లేకపోతే ఆవిడ ఏం చెప్తే అది వినడం అయి ఉండొచ్చు. నాకు ఇంతవరకు ఒక పాయింట్ ఏం అర్థం కాలేదంటే, సంజన వెనకలు తిరిగి సంజన చెప్పిన మాటలు వింటే ఫ్లోరాకి ఏమొస్తుందో నాకు తెలియదు. ఇక్కడ బేసిక్గా బిగ్ బాస్ 9కి వచ్చింది ఎందుకు? వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడి వాళ్ళు విన్ అవ్వడానికి. అంతేగాని ఇట్లా ఒకరు వెనకాల తిరిగితే సంజన విన్ అయినంత మాత్రాన ఫ్లోరాకి ఏం రాదు నన్ను అడిగితే. కానీ ఆవిడ ఇంకా సేఫ్ గేమ్ ఆడుతుంది అన్నది నా ఒపీనియన్. ఎంతవరకు చూసుకున్నప్పటికి కూడా ఆవిడ ఏం చెప్పినా ఈమె దానికి తానానే తందన అంటది అనమాట. అట్లా దాంతో అయితే ఆమె స్ట్రాటజీ నాకు నిజంగా అర్థం కావట్లేదు. అలా అయితే ఇంతవరకు లాక్కొచ్చింది. స్టార్టింగ్లో ఇది కూడా చేసేది కాదు. అంటే ఎంతసేపు ఉన్న అన్నిటికీ నామినేషన్లలో కూడా పెద్ద డిఫెండ్ చేసుకునేంత పాయింట్స్ అయితే ఏం ఫ్లోరా మాట్లాడదు. ఎవరేం అడిగినా కూడా థ్యాంక్ యూ, ఐ అప్రిషియేట్, ఐ అగ్రీ, ఇట్లనే చెప్పుకుంటూ అయితే వెళ్ళిపోతుంది అనమాట. అంతేగాని ఒకరు నేను నామినేట్ చేస్తున్నారు అని అన్నప్పుడు నువ్వు దానికి గట్టిగా తిరిగి మాట్లాడేంత ఉండాలి. ఎందుకంటే వాళ్ళు సరే అగ్రీ చేద్దాం, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ నామినేషన్స్లో పెట్టినవన్నీ కరెక్ట్, దానికి ఆమె ఒప్పుకుంటుంది అని అనుకుందాం. కానీ ఎక్కడ ఒక్క చోటన్నా ఆమె సేవ్ చేసుకోవడానికి, డిఫెండ్ చేసుకోవడానికి కొన్ని పాయింట్స్ అయితే మాట్లాడాల్సి ఉంటుంది. అదే గేమ్కి మొత్తం పాయింట్. కానీ ఆవిడ ఎక్కడా కూడా నాకు ఒక్క చోట కూడా మాట్లాడుతున్నట్టుగా అనిపించలేదన్నమాట. సో ఇప్పటివరకు చూసుకుంటే కనుక కంపారిటివ్లీ ఫస్ట్ వీక్ నుంచి పోల్చుకుంటే ఫ్లోరా ఇప్పుడు కొంచెం బెటర్ అని నాకు అనిపిస్తుంది. కానీ కూడా ఇప్పుడు ఈ 6 మెంబర్స్లో ఎవరెవరైతే ఉన్నారో ఈ 6లో కూడా నేను ఫ్లోరాని ఎలిమినేట్ అవుతుంది అనుకున్నాను. ఎందుకంటే మిగతా రెస్ట్ 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కేపబుల్ టు స్టే ఇన్ ద బిగ్ బాస్ హౌస్ అండ్ ఆల్సో బాగా ఆడగలరు కూడా. అంటే కంపారిటివ్లీ మనం ఎటు తిరిగి బెస్ట్ ఎవరు అనేది చూసుకుంటాం కదా. మరి ఇంతవరకు అంటే మరి పీపుల్ ఓటింగ్ని బట్టా ఇది, లేకపోతే ఏంటి అనేది ఇంకా నేను ఫిగర్ అవుట్ చేయలేకపోతున్నాను. మొత్తానికైతే ఫ్లోరా సేవ్ అవ్వడం నిజంగా నాకు ఆశ్చర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా ఇలానే జరిగింది. అంతకుముందు కూడా సంహౌ అయితే లోపల బూస్టర్ అన్నా అయి ఉండొచ్చు, ఇమ్యూనిటీ పవర్ అన్నా అయి ఉండొచ్చు, లేకపోతే ఎవరో ఒక సేవ్ చేయడం అన్నా అయి ఉండొచ్చు, లక్ వల్ల అన్నా అయి ఉండొచ్చు. ప్రతి వీక్ ఫ్లోరా సేవ్ అవుతూనే వస్తుంది. ఫస్ట్ వీక్ నుంచి కూడా ఫ్లోరా నామినేషన్స్లో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆవిడ సేవ్ అవుతూనే వస్తుందన్నమాట. మరి ఇంకా నెక్స్ట్ వీక్లో అన్నా కనీసం ఇంకా కొంచెం బెస్ట్ ఇచ్చి ఇక్కడే ఉంటారా, లేకపోతే ఇదే గేమ్ ప్లేతో ఇదే లక్తో ముందుకెళ్తారా అనేది మనం చూడాల్సింది. మొత్తానికి ఇప్పుడు హరిత హరీష్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు.
ఒక పాయింట్ అయితే అగ్రి చేయాలి, హరీష్ ఎప్పుడైతే నామినేషన్స్ వస్తాయో లేకపోతే ఏదైనా గేమ్ ఉందో చాలా చాలా టఫ్ ఫైట్ ఇస్తాడు. అది ఏదన్నా అయి ఉండొచ్చు, ప్రాపర్ ఒక ఫిజికల్ యాక్టివిటీ అన్నా అయి ఉండొచ్చు, లేకపోతే మాటలతో అన్నా అయి ఉండొచ్చు. హరీష్ ప్రాపర్గా ఇచ్చాడు, తన బెస్ట్ అయితే ఇచ్చాడు ఇంతవరకు. తనకు కొంచెం యాటిట్యూడ్ ఇష్యూస్ అయితే చాలా ఉండినాయి, విచ్ ఈవెన్ ఐ డోంట్ అగ్రీ. ఎందుకంటే చాలా విషయాలు ఆయన కొంచెం బ్రెయిన్ లేకుండా బిహేవ్ చేసిండు అనమాట చాలా చోట్ల. అంటే చిన్న చిన్న వాటికి ఊరికే అలగడం ఇదంతా ఇట్స్ నాట్ ఓకే కదా. ఇప్పుడు యూఆర్ స్టేయింగ్ ఇన్ 15 people మధ్యలో ఉన్నారు అని అన్నప్పుడు ఇట్లాంటివి చేయడం కరెక్ట్ కాదు అన్నది నా పాయింట్. సో మొత్తానికైతే ఇంతవరకు వచ్చిన హరిత హరీష్ ఇంత మిడిల్లో వదిలేసి వెళ్ళిపోతారని అయితే నేను అనుకోలేదు. లాస్ట్ వరకు చూసినప్పుడు అయితే కూడా మనం లాస్ట్లో పోల్ చూసినప్పుడు పీపుల్ పోల్లో అక్కడ కూడా 80% నెగటివిటీ ఉండిపోయిందనమాట హరీష్కి. సో దాన్ని బట్టి మనం చూస్తే కనుక ఫైన్, అంటే ఈక్వల్గానే ప్రాపర్గా ట్రీట్ చేశారు. అంత నెగిటివిటీ ఉండడం వల్లనే ఈయన ఎలిమినేట్ అయ్యాడు అని అనుకోవచ్చు. కానీ గేమ్ ప్లే ప్రకారం చూస్తే లాస్ట్ మన టాస్క్ ఆడినప్పుడు కూడా అసలు బెస్ట్ ఇచ్చాడు హరీష్ నన్ను అడిగితే. అంటే ఆయనకున్న కేపబిలిటీస్ని బట్టి, ఆయన ఇచ్చిన బెస్ట్ని బట్టి గేమ్లో ప్రాపర్గా జస్టిస్ చేశాడు ఆ గేమ్కి. కానీ ఇప్పుడు అంటే ఈ ఉన్న 6లో మళ్ళీ ఫ్లోరాకి బదులుగా హరీష్ వెళ్ళడం అనేది నాకు అంత ఫేర్ అనిపించలేదు. బట్ యా లాస్ట్కి వచ్చరికి మాత్రం మనకి దివ్య హరీష్ మిగిలారు. సో ఆ ఇద్దరిలో కంపేర్ చేసుకుంటే ఆబ్వియస్గా దివ్య కేపబుల్ అని నాకు అనిపిస్తుంది. అంటే మనం ఇంకా నెక్స్ట్ వీక్ అలా చూడాలి కాబట్టి మనకి ఇంకా అర్థం కావట్లేదేమో. బట్ మొత్తానికైతే ఇది నాకు అని అనిపించింది. మొత్తానికి హరీష్ అయితే ఎలిమినేట్ అయిపోయారు ఈ వీక్లో. ఇంకా తర్వాత వచ్చేసి ఒక్కొక్కరి కథ తేలుద్దాం అనుకుంటూ ఉన్నప్పుడు మొత్తానికైతే మనకు తెలిసింది ఇంకా సంజనాకి మెడలో దొంగ ఓడి పడిపోయింది అనమాట. ఎందుకంటే అసలు ఏమన్నా అసలు 7 గుడ్లు తినింది ఆమె లిటరల్గా. అట్లా తిన్నందుకు మళ్ళీ ఇదైతే ఐ థింక్ ఇంకా సంజన ఇక్కడతో స్టాప్ చేయాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఫనీ ఎనీమోర్. ప్రతిసారి ఇలాగే ఏదో ఒకటి దొంగతనం చేయడం, ఎవరో ఒకరికి ప్రాబ్లం క్రియేట్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదన్నది నా ఒపీనియన్. సో మొత్తం ఆమె దీన్ని ఏమనుకుంటుందంటే బేసిక్గా ఇదే ఫన్, ఇదే కంటెంట్, దీన్ని పీపుల్ ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటుంది. చూసే వాళ్ళకి చాలా ఎంజాయ్మెంట్, కానీ అక్కడ ఉండేటోళ్ళకి చాలా చిరాకు వస్తుంది అన్నమాట ఇట్లాంటి పనులు చేస్తే కొన్నిసార్లు. సో బేసిక్గా అయితే ఒక్కొక్కరి కథ తేల్చడానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరితో ఇండివిజువల్గా అయితే చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో చాలా మంది ఇంకా సేఫ్ గేమ్ ఆడుతున్నారు అన్న పాయింట్ అయితే గ్రహించేసినారు అనమాట చాలా మంది. నిజంగానే నన్ను అడిగితే భరణి కూడా ఇంకా తన బెస్ట్ ఇవ్వచ్చు. ఎందుకంటే నేను స్టార్టింగ్లో చెప్పిన ప్రకారం ఏంటంటే భరణి పక్క టాప్ 3లో ఉంటాడు అని చెప్పేసి. కానీ ఇంకా కొంచెం ఎక్కడో భరణి సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని నాకు అనిపిస్తుంది. ఇంకా అంత ప్రాపర్గా ఓపెన్ అప్ అవ్వట్లేదు భరణి అని నాకు అనిపిస్తుంది. సో మొత్తానికైతే లాస్ట్ అన్నప్పుడు హరీష్ ఇంకా లాస్ట్ వెళ్ళిపోయే ముందు చెప్పినప్పుడు బ్లాక్ మాస్క్ అండ్ వైట్ మాస్క్ అని 2 అయితే ఇచ్చారనమాట. సో ఇంకా ఎవరికి మాస్క్ ఉంది, ఎవరెవరు ఇంకా ఓపెన్ అప్ అవ్వట్లేదు అన్న దానిపైన ఒక 3 మెంబర్స్ని తీసుకోమని చెప్తే ఫస్ట్ భరణిని తీసుకుంటాడు అనమాట హరీష్. తర్వాత ఇమాన్యుయల్ని, తర్వాత డీమన్ పవన్ని తీసుకున్నాడు. భరణిని తీసుకున్నప్పుడు నేను పర్సనల్గా భరణిని చూశాను. ఎందుకంటే స్టార్టింగ్లో మనం చూసినట్టయితే హరీష్కి భరణికి పెద్ద ఫైట్ అవుతుంది అనమాట. అక్కడ చూసినప్పుడు దాని తర్వాత నుంచి హరీష్ ఎప్పుడు భరణితో ప్రాపర్గా మాట్లాడినట్టు కానీ వాళ్ళిద్దరు కలిసి ఉన్నట్టు కానీ నేను ఎక్కడ చూడలేదన్నమాట. మరి ఎగ్జాక్ట్లీ ఆయన దాన్ని ఎలా తీసుకున్నాడో అర్థం కాలేదు. సో మొత్తానికైతే భరణి ఇంకా బెటర్గా ఉండొచ్చు, ఆయన ఇంకా మాస్క్తోనే ఉన్నాడు, ఆయన ఇంకా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని అయితే హరీష్ చెప్పాడు. ఇంకా ఈవెన్ ఇమాన్యుయల్కి గోల్డ్ స్టార్ వచ్చిందన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఇమాన్యుయల్ ఇంకా ఎక్కడో కొంచెం ఓపెన్ అప్ అవ్వట్లేదు. ఎందుకంటే మనం చూసుకుంటే ప్రతి టాస్క్లో క్యాప్టెన్సీలో అయితే ఎవ్రీ వీక్ ఇమాన్యుయల్ పోటీ చేసినప్పటికి కూడా ప్రతిసారి ఈధర్ ఎవరన్నా మిస్యూజ్ చేసుకొని సంచాలక్ పోస్ట్ని ఇమాన్యుయల్కి ఇవ్వకపోవడమో, లేకపోతే ఫేవరెటిజం చూపించి ఇవ్వకపోవడమో, ఇలా ప్రతిసారి ఇమాన్యుయల్కి అయితే పోయిందనమాట క్యాప్టెన్సీ. సో మనం ప్రతిసారి కూడా ఇమాన్యుయలే బెస్ట్ ఇచ్చాడు క్యాప్టెన్సీ టాస్క్లో. మొత్తానికైతే ఇంకా ఎక్కడో ఇమాన్యుయల్ సరిగ్గా చెయ్యట్లేదు, ఎక్కడో ఫేవరెటిజం చూపించి మమ్మీ అనుకుంటూ సంజనాతో కొంచెం దగ్గరగా ఉండి మర్చిపోతున్నాడు తన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, తను ఎందుకు వచ్చాడు అన్నది అని అయితే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో హరీష్ అయితే అన్నాడు అనమాట. డీమన్ పవన్ ని చూసుకుంటే కూడా ఆయన స్టార్టింగ్ లో ఉన్నట్టు ఇప్పుడు లేడనమాట. ఎందుకంటే స్టార్టింగ్ లో ఆయనకి ప్రాపర్ ఫోకస్ అంతా గేమ్ పైనే ఉండింది. ఈ మధ్య ఎవరినో సేవ్ చేయాలి అన్న ఆశతో ఎక్కువ పడిపోతున్నాడని నాకు అనిపిస్తుంది. ఓకే, ఇదైతే మొత్తానికి బ్లాక్ మాస్క్లో ఈ ముగ్గురు అయితే సెలెక్ట్ చేశాడు అనమాట. వైట్ మాస్క్ దగ్గరకు వచ్చరికి ఎవరు ప్రాపర్గా జెన్యున్గా ఆడుతున్నారు, ఎవరి ఫేస్కి మాస్క్ లేదు అని అడిగినప్పుడు ముగ్గురిని సెలెక్ట్ చేయమని అడిగితే మన హరీష్ వచ్చేసి తనుజాని సెలెక్ట్ చేస్తాడనమాట, శ్రీజాని కూడా సెలెక్ట్ చేస్తాడనమాట. సో మొత్తానికైతే ఇలా సెలెక్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు శ్రీజ ప్రాపర్గా ఆడుతుంది. శ్రీజ కొంచెం నోటి దురుసు ఎక్కువ, కానీ శ్రీజ ప్రాపర్గానే మంచిగా ఏమంటారబ్బా అట్లా అన్నా తొందరలో ఏదో ఆ హీట్ మీద అట్లా అన్నప్పటికి కూడా
తర్వాత మళ్ళీ ప్రాపర్గా రియలైజ్ అవుతుంది అలా అని చెప్పేసి అయితే శ్రీజ గురించి చెప్పాడు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా వైట్ మాస్క్ కింద పెడతాడనమాట. పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ స్టార్టింగ్లో మనకి తెలిసిందే హరీష్ పవన్ కళ్యాణ్ ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది స్టార్టింగ్లో కూడా ఆయన ఎక్కువ ప్రయారిటీ పవన్ కళ్యాణ్కే ఇచ్చాడు. తర్వాత ఒక చిన్న గొడవ అయినప్పటికీ బాగానే ఉన్నారు. సో చెప్పాను నువ్వు ఇంకా ఇది కాదు ప్రాపర్గా ఇంకా నువ్వు ఆడాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాడు అనమాట. ఈవెన్ తనుజ్ అనేది తనతో తను కంపేర్ చేసుకుంటాడు. అంటే తనుజని చూసినప్పుడు అంతా నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఆ కోపం అనేది అప్పుడప్పుడు వస్తుంది కానీ మనసులో ఏముండదు. తర్వాత మళ్ళీ నార్మల్గా అయిపోతాము. కానీ అది కొంచెం తగ్గించుకొని గేమ్ మీద ఫోకస్ చేసేసి ప్రాపర్గా మా ఫైనల్స్ వరకు వెళ్ళగలుగుతావు అలా ఇలా అన్నట్టు చెప్తాడు అనమాట. సో ఇలాగైతే సండే ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక ట్విస్ట్తో అదే ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అంటారు కదా, అట్లనే అయిపోయింది అనమాట ఈసారి కూడా. ఆల్రెడీ మనకి చూసినట్టయితే ప్రతి వీక్ కూడా ఇలానే అవుతుంది. ఇదేం ఫస్ట్ టైం కాదు. మనం అనుకున్నది ఏది జరగట్లేదు, అనుకున్నవన్నీ జరిగిపోతున్నాయి. సో ఈ వీక్ కూడా ఇలాగే అనుకోకుండానే హరీష్ ఎలిమినేట్ అయిపోయాడు అనమాట. సో ఈ మొత్తం ఎలిమినేషన్ ప్రక్రియలో మీరు ఇది ఎక్స్పెక్ట్ చేశారా లేదా, అసలు ఎవరు ఎలిమినేట్ అయ్యి ఉంటే బాగుండు, హరీష్ ఎలిమినేషన్ పై మీరేమనుకుంటున్నారో కింద ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. ఇంకో బిగ్ బాస్ రివ్యూ ఎపిసోడ్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఓకే టీవీ.